టాలీవుడ్లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ సినిమాల జోలికి పోకుండా తాను నమ్ముకున్న కథతో లోకల్గానే ఓ రేంజ్లో హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రీసెంట్గా విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా హౌస్ఫుల్ బోర్డ్స్తో కలకల్లాడుతుంది. ఇక అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పటాస్తో అనిల్ డైరెక్టర్గా మారాడు. ఆ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్లలో అనిల్ ఫ్లాప్ అంటూ ఎరగకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, F2, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో భారీ హిట్స్ అందుకుని దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కమెడియన్ సప్తగిరి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అంత బెస్ట్ ఫ్రెండ్కు తన సినిమాలలో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో కూడా చెప్పారు అనిల్. సప్తగిరి ఫోన్ చేసి తన సినిమాలో ఒక సీను 2 సీన్స్ అయితే నేను చేయను అని అంటాడు. సరేరా, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నీకు తగ్గది దొరికితే చేద్దాంలే అని నేను అన్నాను. కానీ ఇప్పటి వరకు అది కుదరలేదు. అదే వాడు 1-2 సీన్స్ అయినా పర్లేదు అంటే వాడి కోసం ఓ మంచి కామెడీ సీన్స్ రాసేవాడిని అని సరదాగా చెప్పుకొచ్చారు అనిల్. అలాగే సప్తగిరి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.